ఇవి ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? హ్యాంగింగ్స్ లాగా మనకి బాగుంటుంది. వేస్తున్నాను. స్లిప్ నాట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నీడిల్కి అడ్జస్ట్ చేసుకొని చైన్స్ వేస్తున్నా. 15 చైన్ వేస్తున్నాను. 1 ఎక్స్ట్రా ఇంకొక 2 చైన్స్ వేస్తున్నాను. 1 చైన్ వేసి ఎక్స్ట్రా 2 చైన్స్ వేసి తర్వాత 2 చైన్ మనం ఈ ఫస్ట్ చైన్స్ ఎక్స్ట్రా వేసి వదిలేసి సెకండ్ చైన్ నుంచి స్లిప్ నాట్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి ఫ్రంట్ చైన్ వేసాం కదా, మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ సింగిల్ నాట్ కనిపిస్తుంది. సింగిల్ నాట్ ఇక్కడ సింగిల్ ఇక్కడ బ్యాక్ సైడ్ తిప్పి చైన్ ఇక్కడ సెకండ్ డబల్ స్టిచ్ అనే హాఫ్ క్రోషియా అనేది చేయాలి. ఓకేనా? బ్యాక్ సైడ్ తిప్పి దగ్గరగా చూడండి, జాగ్రత్తగా హాఫ్ క్రోషియా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి చైన్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి చైన్ కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ బ్యాక్ సైడ్ తిప్పి వేస్తున్నాను నేను. హాఫ్ క్రోషియా అనేది బ్యాక్ సైడ్ తిప్పి వేయాలి. స్లిప్ నాట్ వేసాను, ఇది కట్ చేసేస్తున్నాను. కొంచెం చైన్ తీసుకొని కట్. నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసింది మనకి. ఇక్కడ చైన్లా వస్తుంది, మనకి ఇక్కడ చైన్లా వస్తుంది. ఓకేనా? చైన్ 2 సైడ్స్ చైన్ కనిపిస్తుంది. ఇప్పుడు స్టిచ్ చేద్దాము. ఫస్ట్ స్లిప్ నాట్ తీసుకోము. ఇక్కడ స్టార్టింగ్ చైన్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ తీసుకొని ఇక్కడ ఫస్ట్ 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి సేమ్ చైన్లో 6 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. సేమ్ రింగ్లో 6 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5
5 6 వేసాం కదా. ఇప్పుడు సేమ్ ఇలా ఈ చైన్ తీసుకొని ఇక్కడ స్లిప్ నాట్ వేయాలి. మనం ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి. వెనక్కి తిప్పి మనం ఇలా ఉంది కదా, ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ రెండో వైపు ఇక్కడ ఒక స్టిచ్లో సింగిల్ స్టిచ్లో ఇక్కడ స్లిప్ నాట్ వేయాలి. స్లిప్ నాట్ వేసి ఇక్కడ 2 చైన్స్ వేయాలి. మళ్ళీ 2 చైన్స్ వేసి మళ్ళీ సేమ్ ప్లేస్లోనే ఇక్కడే స్లిప్ నాట్ వేసిన చోటే మళ్ళీ 6 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. 1 2 3 4 5 6 ఓకేనా. 6 టైమ్స్ చేశాను కదా. మళ్ళీ ఇలా చేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఇక్కడ 1 స్టిచ్ వదిలేసి సెకండ్ స్టిచ్లో స్లిప్ నాట్ వేయాలి. ఒక స్టిచ్ వదిలేసి సెకండ్ స్టిచ్లో స్లిప్ నాట్ వేసి మళ్ళీ 2 స్టిచెస్ చేసి 2 రింగ్స్ వేసి మళ్ళీ 6 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. 1 2 3 4 5 6 టైమ్స్ చేసి మళ్ళీ టర్న్ చేసుకొని ఇక్కడ 1 స్టిచ్ వదిలేసి సెకండ్ స్టిచ్లో స్లిప్ నాట్ వేయాలి. స్లిప్ నాట్ వేసి మనము 2 చైన్స్ వేయాలి. వేసి మళ్ళీ అక్కడే సేమ్ ప్లేస్లో 6 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. ఓకేనా. మళ్ళీ టర్న్ చేసుకొని ఇక్కడ స్లిప్ నాట్ వేసేసేయాలి. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇంతవరకు చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా వస్తుంది మనకి. మొత్తం ఇలాగే చేసుకుందాము.
స్లిప్ నాట్ వేసేస్తాను. ఒక చైన్ వేసి కట్ చేస్తాను. థ్రెడ్ని చక్కగా ఎక్స్ట్రా కింద కనేస్తే సరిపోతుంది. పెట్టిస్తాను. ఇలా పెట్టేసి కట్ చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా, లిల్లీ ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఓకేనా, ఇది ఉంది కదా, ఇలాగా ముడేసేసుకొని కట్ చేద్దాము. ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను. కట్ చేసి ఈ ముందు మనం తయారు చేసింది కూడా ఉంది కదా, ఇది కూడా ఇది రౌండ్ చేసి ఈ నీడిల్ ఈ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించేసి చక్కగా ఈ రెండు ఇలాగా ఇందులోకి దూర్చేస్తున్నాను. పెట్టేసి కట్ చేస్తున్నా. రెడీ అయిపోయింది మనవి హ్యాంగింగ్స్. ఓకేనా, లిల్లీ ఫ్లవర్స్ రెడీ అయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.